Back to our channel. Retake. Back to our channel Limited Edition Media. సో లాస్ట్ టైం దుర్గం చెరువు వ్లాగ్ చేసాం కదా. సో ఈరోజు వచ్చేసి వేరే ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాం. తెలంగాణలో విత్ ఇన్ 60 కిలోమీటర్స్లో ఒక బెస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది. సో ఆ ప్లేస్కి వెళ్తున్నాం. అండ్ ప్రజెంట్గా అయితే మేము ముగ్గురం వచ్చాం. మీకు తెలుసు కదా, లాస్ట్ టైం ముగ్గురమే ఉండే. సో ఈసారి ఇంకొంతమంది యాడ్ అవుతున్నారు. సో మేము స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇక్కడ మేము వచ్చే ముందే పెట్రోల్ కొట్టించుకుందాం అని చెప్పేసి వచ్చాం. అండ్ ఇంతకుముందు ఇంట్రడ్యూస్ చేయలే కదా, ఇతను సాగర్. హే హాయ్. అండ్ అభిషేక్ అండ్ గోవర్ధన్, వాళ్ళిద్దరు కూడా మా ఫ్రెండ్సే. వినయ్ ఏమో అక్కడ ఏదో చూస్తున్నాడు. అండ్ సాకేత్ ఏమో పెట్రోల్ ఇంకా కొట్టిస్తున్నాడు. ఎల్బీ నగర్ దగ్గరకు వచ్చినాం. అండ్ ఎల్బీ నగర్ నుంచి మేము వెళ్ళాల్సిన లొకేషన్ ఒక 47 కిలోమీటర్ చూపిస్తుంది. అండ్ సాగర్ వచ్చేసి మధ్యలో డిస్పాచ్ అయిపోయాడు. సాగర్ ఇంకొక ఫ్రెండ్ని పిక్ చేసుకోవడానికి వెళ్ళిండు. సో మేము అందరం ఒక ప్లేస్లో కలుస్తాం. బ్రేక్ కోసం ఆగినాం. ఇంకా 10 కిలోమీటర్స్ అయితే బోడకొండ వస్తుంది. ప్రజెంట్గా కొంచెం బండ్లకు రెస్ట్, మాకు కూడా రెస్ట్. పోయి ఇందాక అయితే ఏకంగా రూటే మిస్ అయినాం. కొంచెం మ్యాప్స్ కరెక్ట్గా చూసుకొని రావాలి, లేకపోతే మళ్ళీ ఆగమైపోతారు. వచ్చేసి బోడకొండ వాటర్ ఫాల్స్కి ఇది మేము నిన్ననే ప్లాన్ చేసుకున్నాం. అండ్ దానికోసం అని చెప్పేసి నిన్నటి నుంచే ప్రిపరేషన్ పెట్టుకున్నాం, ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి కావాలి అని. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి బోడకొండ వాటర్ ఫాల్స్ అరౌండ్ లైక్ ఒక 55 to 60 కిలోమీటర్స్ పడుతుంది. సో జనరల్గా ఇంతకుముందు వాటర్ ఫాల్స్ అంటే మీరు వరంగల్కి అక్కడ సైడ్ వెళ్ళాల్సి వస్తుండే. బట్ ఇది లేటెస్ట్గా ఈ మధ్యనే ట్రెండింగ్ ప్లేస్ అయింది. చాలామంది టూరిస్ట్ అట్రాక్షన్ అవుతుంది అని చెప్పేసి టాక్ కూడా వచ్చింది. అండ్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ కూడా వెళ్ళారు. వాళ్ళు సజెస్ట్ చేస్తే ఈరోజు మేము ఇక్కడికి వెళ్దామని ప్లాన్ ఫిక్స్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు మీరు కొన్ని తీసుకొని రావాలి. లైక్ డ్రెస్సెస్ కానీ, ఒకటి ఎక్స్ట్రా పేర్ ఆఫ్ డ్రెస్ తెచ్చుకోవాలి. అండ్ ఇంకొకటి ఒక వాటర్ బాటిల్ తెచ్చుకుంటే సేఫ్ సైడ్. ఇంకా కొన్ని స్నాక్స్ అట్లాంటివి తీసుకోండి. ఎందుకంటే ఇది టోటలీ కొంచెం విలేజ్ ఏరియా టైప్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ వరకు మీకు దొరికే ఛాన్సెస్ అంటే కొంచెం తక్కువనే ఉంటాయి. సో మీరు ముందు ప్రిపరేషన్ అయిపోయి తెచ్చుకుంటే అది బెటర్.
ప్రజెంట్గా ఇప్పుడు బోడకొండ దగ్గర ఉన్నాం. కాకపోతే ఇక్కడ ఏదో ఇన్సిడెంట్ జరిగింది. సో అందుకని వెనకాల పోలీస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అలౌ చేయట్లేదు. సో ముందు ఇంకొక రూట్ ఏదో ఉందన్నారు. సో ఒకసారి అది చెక్ చేద్దాం. లేకపోతే ఈ దగ్గర లొకాలిటీలో ఇంకా 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఆ 2 వాటర్ ఫాల్స్లో సో ప్రజెంట్గా బోడకొండ సెకండ్ వే దగ్గరకు వచ్చినాం. కాకపోతే సెకండ్ వే ఇక్కడ కూడా క్లోజ్ చేశారు పోలీస్ వాళ్ళు. సో రీసెంట్ ఇన్సిడెంట్ వల్ల అందుకని వెళ్ళలేకపోతున్నాం. అండ్ ఇక్కడ ముందు సైడ్ ఇంకోటి ఏదో వాటర్ ఫాల్స్ ఉన్నాయన్నారు వితిన్ 2 కిలోమీటర్స్ లోకల్ చెప్పారు. ఒకసారి అటు సైడ్ కూడా చెక్ చేద్దాం. లేకపోతే ఇంకా దగ్గరలో వేరే వాటర్ ఫాల్స్ ఉన్నాయి. సో ఇక్కడ లోకల్స్ కూడా చెప్తున్నారు ఇక్కడ వేరే వాటర్ ఫాల్స్ ఉందని. సో ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి చూద్దాం. ఇగో ఇక్కడ లోకల్స్ చిన్నపిల్లలు అందరు కలిసి చెప్తున్నారు ఇక్కడ సైడ్ ఇంకొక వాటర్ ఫాల్ ఉందంట. ఈ గోడకొండ మెయిన్ రోడ్ నుంచి 1/2 కిలోమీటర్ ఇటు సైడ్ ఉంటుంది. అటు నుంచి వచ్చి ఈ పొలాల మధ్యలోకి వెళ్ళినాం. యాక్చువల్లీ అక్కడ కార్స్ ఆగినాయి కదా, ఆ కార్స్ దగ్గర బైక్ పార్కింగ్ చేసుకొని ఈ కొండ అంతా ట్రెక్కింగ్ చేయాలి. ఈ కొండ అంతా ట్రెక్కింగ్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది అన్నారు. నాట్ సో షూర్, చూడాలి. ఇంకా ఇక్కడ ఆల్రెడీ కొంతమంది వెళ్ళిర్రు, ఒకసారి వెళ్ళి చూడాలి. సో మాకు ఇక్కడ ఒక లోకల్ అతను దొరికాడు, ఇతని పేరు హనుమంతు. సో ఈ కొండ పైనకి ఎక్కాలన్నమాట. కొండ పైన 1 కిలోమీటర్ వెళ్తే డి హనుమంత్ ఈ లోకల్లో ఉన్నాడు. ఎవరిని అడిగినా కానీ చెప్తారు. ఈయన మాకు ఇక్కడ లోకల్ గైడ్ అనమాట. ఇది కొండ మొత్తం ఎక్కించి చూపిస్తాడు. బా డేంజర్ ఎండ్ ఉంది ఈరోజు. వచ్చినామా దగ్గరికి? ఇంకా సగం వెళ్ళాలా? సగం కంటే ఎక్కువ పోవాలా? సగం కంటే ఎక్కువ పోవాలి. ఇగో ఒక పని చేయి హనుమంతు, రేపటి నుంచి ఈయన కూడా దగ్గర పెట్టుకో, ఈయన కూడా తీసుకొస్తాడు. నీ పేరు హనుమంత్ పెట్టు, ఆయన పేరు గోమంతు పెట్టు, సరిపోతుంది. ఒక క్వార్టర్ వచ్చిన మా డెస్టినేషన్కి. ఇంకా ఇటు సైడ్ మోర్ దాన్ హాఫ్ ఉంది. అండ్ మాకు ప్రస్తుతానికి ఇక్కడ బ్రేక్ కోసం మనం కూర్చున్నాం. బ్యాటరీ అవుట్ ఫసాక్. అండ్ ఇక్కడ మీకు ఒక కొండ ఉంది కదా, ఈ కొండ వెనకాల ఒక వాటర్ ఫాల్ ఉంటుంది. మీరు సైలెంట్గా ఉంటే ఇక్కడ వాటర్ ఫాల్ బాగా వినిపిస్తుంది, ఆ సౌండ్ బాగా వినిపిస్తుంది. అండ్ ఇప్పుడు మేము రెడీ టు ట్రెక్ అగైన్. లెట్స్ గో. హనుమంత్ వెళ్ళిపోతుండు, మళ్ళీ మిస్ అయినామంటే ఈయనే అడుగు మనుషులు అవుతాం. అగో సాగర్ ఆడూరికి వస్తుండు. ఎంకాల సాకేత్, అభిషేక్, నిక్కి, ముగ్గురు ఉన్నారు. ఎట్లుందిరా ఎక్స్పీరియన్స్? ఇంగ్లీష్ లేపురా. It's a chala clear sky. Sud is mending. It's too hot. Chavanta coating. Time is up. Bad light weather. You stupid. You really can't play. ఇప్పటికి హాఫ్ వచ్చినాం, ఇంకో హాఫ్ ఉంది. వాళ్ళైతే ఆల్మోస్ట్ టైర్డ్ అయిపోయారు. ఇక్కడనేమో కూర్చున్నారు. అమ్మా డేంజర్ ఉంది. హైకింగ్, ట్రెక్కింగ్. ఎట్లుందిరా ట్రెక్కింగ్? ఎట్లుంది చెప్పు. నువ్వు చెప్పురా రే, ట్రెక్కింగ్ ఎట్లుంది? ఇక్కడ ఫేస్ నుంచి మాకు వాటర్ ఫాల్స్ అవుతున్నాయి.
డేంజర్ ఉంది. ఇక్కడ ఏదో చిన్న బ్రిడ్జ్ ఉంది. రామసేతు కట్టిర్రా ఇది కూడా. మళ్ళీ వేస్తాడు వాక్ మొత్తం కొండలన్నీ ఎక్కేసి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మాకు హనుమంతు చెప్పిన ఎక్స్పెక్టేషన్స్ మించిపోయింది. అసలు ఎలా ఉందరా? ఎలా ఉంది experience? అసలు మీరు అన్ఎక్స్పెక్టెడ్ ఉంటుంది, మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు, మేమే చేయలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చిన్న చెరువు ఉంది. ఈ చిన్న చెరువు కోసం మేము అన్ని కొండలు ఎక్కేసి వాటర్ ఫ్లో ఉంటుందని తీసుకొచ్చాడు పైకి. చూస్తే ఏమంటారు, మన ఉప్పల్ చెరువు లెక్కనే ఉంది. దానికంటే చిన్నగానే ఉంది చెప్పాలంటే. ఇంకా చిన్న ఉంది. మేమేదో ఇంకా ఏదో డిజ్నీ పిక్చర్స్లలో చెప్తారు ఏడో లేక్, దాని చుట్టూ బటర్ఫ్లైస్, దాని చుట్టూ అది ఇది ఆ రేంజ్లోనే ఎక్స్పెక్ట్ చేసి ఉంటాం. కానీ బెస్ట్ ఎట్లుందిరా? అంటే వాటర్ ఫాల్స్ కోసం రాకండి, ట్రెక్కింగ్ కోసం. ట్రెక్కింగ్ కోసం రావాలంటే రావచ్చు. కొండలు కోసం రావచ్చు. ఇంకా సగమే ఎక్కినాం, ఇంకా సగం ఎక్కొచ్చు పైకి. ఇంకా అయ్యో చూపిస్తా. ఈ కొండలు ఉన్నాయి, ఇంకా ఈ చుట్టూ కొండలే అన్నమాట. టోటల్ కొండలే ఉన్నాయి. ట్రెక్కింగ్ కొండల మధ్యలో ఈ లేక్ ఉంటుంది, చాలా డీప్ అంట. ఇంత ఎక్కువ వచ్చిన తర్వాత ఇది చూసిన తర్వాత మత్తి పోయింది. ఇప్పుడు మీకు ఆ వీడియో చూపిస్తాను క్లియర్గా. అంటాడు వీడు, పోసాని అంటాడు వీడు. మేము ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఇక్కడ ఏదో కనిపించింది. ఎక్స్పీరియన్స్ చెప్పు, ఎట్లా అనిపించింది? ఎక్స్పీరియన్స్ అంటే ఏం లేదు బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం వెహికల్ మీద వచ్చినాం, అది చాలా మంచి అనిపించింది. అందరం రాయల్ ఎన్ఫీల్డ్స్ మీద వచ్చినాం, మంచి అనిపించింది రైడ్ అయితే. ఐ ఎంజాయ్డ్ ద రైడ్. బట్ మనం ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినాం, కానీ పోలీసులు ఆపేసారు. ఓకే, అట్లీస్ట్ ఏదో ఒకటి చూసి వెళ్ళామని. ఇంత పైకి మనం ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ పైకి వచ్చి వచ్చినా చూస్తే మనకి ఇక్కడ వర్షం నీళ్ళు స్టోర్ అయిన పాయింట్ కనిపిస్తుంది. సో కొంచెం బాధాకరంగా ఉంది, కానీ పర్లేదు, అందరం ఇలా కూర్చొని మాట్లాడుకుంటే సరదాగా ఉంది. నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. ఎట్లా చెప్పాలంటే చాలా వర్స్ట్గా ఉంది ఎక్స్పీరియన్స్. డ్రైవ్ ఒకటి బాగా నచ్చింది, అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ట్రెక్కింగ్ ఈస్ గుడ్. అండ్ హియర్ ఈస్ అవర్ హనుమంత్. ఐఎమ్ సారీ is Hanumanth who brought us from down, telling it would be worthy, but I didn't feel so, and still that's okay, that's fine. సాగర్ బిగ్ బాస్ మిమ్మల్ని తెలుగులో మాట్లాడమని హెచ్చరిస్తున్నారు. నేను మాట్లాడా. సో మొత్తానికి ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ 10 ఒక 4 ఇవ్వచ్చు, అంతకన్నా ఎక్కువ ఇవ్వలేము. ట్రెక్కింగ్ ఒకటే, ట్రెక్కింగ్ అండ్ రైడ్ కోసం మనము ఈ రేటింగ్ ఇస్తున్నాము. మేము ఉప్పల్ నుంచి వచ్చాము, అండ్ అంత ఫార్ నుంచి వచ్చాక ఇక్కడ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉండే. చెప్పు గోవా. ఏదో అనుకుని వచ్చినాము, ఇక్కడ ఏదో ఉంది వాటర్ ఫాల్ అనుకున్నాము, ఇక్కడ స్టాగ్నెంట్ వాటర్ ప్లేస్ ఉంది. పర్లేదు, ట్రెక్కింగ్ చేసినాము, రైడ్ మంచిగా ఉండే. ఇక్కడ చూసేసరికి చుఫ్ అయిపోయినాము. బట్ ఇట్స్ ఓకే, వర్తి అని చెప్పలేము, కానీ ఓకే, ఇక్కడైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాం. చెప్పు, ఎట్లా అనిపించింది? స్టార్టింగ్ ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు చాలా మంచిగా అనిపించింది. రైడ్ కూడా మొత్తం ఎంజాయ్ చేసినాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు బూడకుండా వాటర్ ఫాల్స్కి వెళ్ళొద్దు అనేసరికి చాలా బాధగా అనిపించింది. అంతలో ఒక లోకల్ హనుమంతు మాకు కనిపించాడు. అతను ఇక్కడ కొండపైకి ఒక పాండ్ ఉంటుంది అని తీసుకొచ్చాడు, కానీ ఇక్కడికి వచ్చాక చిన్న పాండ్ కూడా కాదు, అది వర్షంకి ఏర్పడిన నీళ్ళు అవి. దాన్ని చూపించాడు. చాలా డిసప్పాయింట్మెంట్ గా ఉంది అంతే. ఇంకా ఎక్కి అలసిపోయాడు ఇతను. అలసిపోయి బాక్స్ తెచ్చుకున్నాడు ఇంటి నుంచి. గ్రేట్, నెక్స్ట్ టైం నుంచి ఇది కూడా ఫాలో అవ్వండి. ఇక్కడికి వచ్చేటప్పుడు బాక్సులు కానీ ఏదంటే. ఇప్పుడు మన లోకల్ గైడ్ హనుమంతుతోని మాట్లాడదాం, అడుగుదాం ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఈ దగ్గరలో, ఇంకా లొకేషన్స్ ఏమున్నాయి, ఎప్పటి నుంచి ఉంటున్నాడు, ఎంతమంది వస్తుండే, ఇంతకుముందు ఎట్లా వస్తుండే, ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు బోడకొండకి అని అడుగుదాం. సో రోజుకి ఎన్నిసార్లు ఎక్కుతావు హనుమంతు? రోజుకు 3-4 సార్లు ఎక్కుతాను. ఒక కొండ దగ్గర 1.5 కిలోమీటర్లు ఉంటుంది, ఎక్కడానికి 1.5 కిలోమీటర్ల. సో 1.5 కిలోమీటర్ ఎక్కి 1.5 కిలోమీటర్ దిగాలి. అలాంటిది 3 నుంచి 4 సార్లు రోజుకి చేస్తాడు. ఎక్స్పెక్ట్ చేయండి. ఇక ఈ ఏజ్ లో కూడా ఇంత చేస్తున్నాడంటే గట్టుడే. ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేస్తుంటారు. కొండలో ఇంకా దగ్గరలో ఇంకేమున్నాయి చూసేటివి చెప్పు. ఇంకా ఏడికెళ్ళి పోతే
6 కిలోమీటర్లు ఉంటుంది. దేవుని గుడి ఉంటుంది ఆడ వాటర్ షాప్, అది లోయపల్లిది. అయితే అక్కడ పెద్ద చెరువు ఉంది, చెరువుకి వెళ్ళి వాటర్ దునుకుతుంటది కింద, బండాల మీదకి వెళ్ళి జారుతుంటది. అది చూద్దామంటే 6 కిలోమీటర్ల దూరం పోవాలి. 6 కిలోమీటర్ల దూరం. లోయపల్లి. ధర్మయ్య చెరువు ఫేమస్. ధర్మయ్య చెరువు. సో నెక్స్ట్ టైం ఎవరైనా ఇక్కడ బోడకొండ వాటర్ ఫాల్స్ మిస్ అయితే ఇవి చెప్పిన లొకేషన్స్ కానీ ఇట్లాంటి ఏదైనా విజిట్ చేయండి. అంటే ఎంత దూరం వచ్చిన దానికి 6 కిలోమీటర్ ఫీల్ అవ్వకుండా ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్ చేసేయడానికి. ధర్మయ్య చెరువుకు బండే పోతుంది, బండి మీద వెళ్ళొచ్చు అంట ధర్మయ్య చెరువుకి. సో మాలాగా ఇలా కొండలు ఎక్కాల్సినంత అవసరం ఉండదు. కొండలు ఎక్కే అవసరం లేదు. ధర్మయ్య చెరువు ఇంకా స్పెషల్ ఉంటుంది, ఇంకా స్పెషల్ ఉంటుందంట. సో నెక్స్ట్ టైం మనం కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం ఎప్పుడైనా వస్తే. బండలకు అదంతా ఫోటోలు తెచ్చుకుంటే మొత్తం తాడి చెట్టు అంతా చుట్టుకుంటూ దేవుని దేవాలయం ఆడ. సూపర్ సూపర్. సో ఫైనల్లీ మనం అక్కడి నుంచి దిగేసి మన బైక్ దగ్గరకు వచ్చేసినాం. సో అయిపోయింది, ఈ రోజుకి ఈ వ్లాగ్ అయిపోయింది. అనుకున్నట్టు ఎక్స్పెక్ట్ చేసినట్టు బోడకొండ వాటర్ ఫాల్స్ వెళ్తాం అనుకున్నాం కానీ కుదరలేదు. బట్ ఈ ట్రెక్కింగ్ అయితే తీసాం. హోప్ యూ గైస్ ఎంజాయ్ ద వీడియో. మీరు కూడా ఎప్పుడైనా ట్రెక్కింగ్ కానీ ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే చూడండి, ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ అయితే మీకు కూడా సేమ్ వేలో. సో సే బాయ్. బాయ్ చెప్పండి రా. బాయ్ బాయ్ బాయ్.